కొన్ని విషయాల్లో కాదు ఎన్నో విషయాల్లో మానసిక ప్రవర్తన సరిగా ఉండని పాకిస్తాన్ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద అంబులెన్స్ సర్వీస్ ఉంది. నమ్ముతారా? ఇండోనేషియా తర్వాత ప్రపంచంలోనే అత్యంత ముస్లిం జనాభా ఉన్న దేశం పాకిస్తాన్. టెర్రరిస్ట్ గ్రూప్లకు నీడనిచ్చే టెంట్ హౌస్ లాంటి పాకిస్తాన్ అద్భుతమైన లొకేషన్లకు పుట్టినిల్లు. 1947 ఇండియా పాక్ విభజన అనేది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద వలస ఘటనల్లో ఒకటి. 1,50,00,000 మంది వలస రాకపోకలు జరగ్గా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అనే కాన్సెప్ట్ ఫాలో అయ్యే పాకిస్తాన్ దేశం భవిష్యత్తులో చైనాకు చెంచాగిరి చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఇండియాను చూసి పాకిస్తాన్ కూడా తన స్థాయికి మించిన ఖర్చుల కోసం చైనా దగ్గర చేయి చాపుతూనే ఉంది. 5,000 సంవత్సరాల చరిత్రకు సంబంధించిన అవశేషాలు పాకిస్తాన్‌లో ఇప్పటికీ దొరుకుతుంటాయి. సింధు నాగరికతలో భాగమైన మొహెంజోదారో నగరం ఈ ప్రాంతానికి చెందిందే. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్‌తో ప్రపంచం వియ్యమందుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే డ్రైనేజీల దగ్గర వరాహాలు పెరుగుతున్నట్టే అడ్డు అదుపు లేకుండా పాకిస్తాన్‌లో జనాభా పెరుగుతోంది. ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటో కూడా తెలియని పాలనలో యువతకు ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ దొరకడం గగనమైపోయింది. మంచు పర్వతాలు, నదులు, సరస్సులు, లోయలతో ఓ వైపు బాగానే కనిపించే పాకిస్తాన్ దేశానికి అర్థం పవిత్రమైన దేశం అని. వారి నేషనల్ లాంగ్వేజ్ ఉర్దూలో పాక్ అంటే పవిత్రమైన అని అర్థం. పంజాబ్, ఆఫ్ఘానియా, కాశ్మీర్, సింధ్, బలూచిస్తాన్ పేర్ల మీదుగా పాకిస్తాన్ అనేది ఫామ్ అయింది. అప్పుడప్పుడు అతిగా బిహేవ్ చేసే పాకిస్తాన్ దేశంలో ఆశ్చర్యం కలిగించే నిజాలు దాగున్నాయి. పాకిస్తాన్‌లో ప్రపంచంలోనే ఎత్తైన రహదారి మార్గం ఉంది. కారాకోరం హైవే అని పిలువబడే ఈ రహదారి పాకిస్తాన్‌ను, చైనాను కలుపుతూ 20 సంవత్సరాల పాటు వేయబడింది. హిమాలయాల గుండా వెళ్లే ఈ రహదారి మార్గం ఎప్పటికైనా భారత్‌కు డేంజరే. మన దేశం నాశనం కోరుతూ 2 శత్రు దేశాలు నిర్మించుకున్న ఈ దరిద్రాన్ని ప్రపంచపు 8వ వింత అని కూడా తమ పాఠ్య పుస్తకాల్లో ప్రింట్ చేయించుకుంటున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు గనులు కూడా ఈ దాయాది దేశంలోనే ఉన్నాయి. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కేఫ్రా సాల్ట్ మైన్ అలెగ్జాండర్ టైంలో ఫైండ్ ఔట్ చేయబడింది. ఈ ఉప్పు గని నుంచి తీసిన ఉప్పును ప్రపంచవ్యాప్తంగా ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. పైత్యంతో అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి వేషాలేసే పాకిస్తాన్‌లో కూడా కొంత మంచి అనేది దాగుంది. ఏదీ ఫౌండేషన్ నడిపే అంబులెన్స్ సర్వీసులు ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలవి. వీటి ద్వారా అనాథలకు, పేదలకు, గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్యం అందుతూ ఉంటుంది. ఇక ఇండస్ నది మీద ఆధారపడి వ్యవసాయం చేసే పాక్ ప్రపంచంలోనే అతిపెద్ద కాలువ వ్యవస్థ కలిగి ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్దదైన టర్బెల్లా డ్యామ్ ఇండస్ రివర్ మీద కన్‌స్ట్రక్ట్ చేశారు. దీని ద్వారానే పాక్ దేశానికి ఎక్కువగా పవర్ జనరేట్ అవుతుంది. పాకిస్తాన్ దేశంలో ఉర్దూ అధికార భాష అయినప్పటికీని పంజాబ్, సింధ్, పష్తో, బలోని వంటి భాషల్లోనూ పలకరింపులు జరుగుతుంటాయి. భారత్‌తో గొడవపడి ఏ విషయమైనా పాక్ గెలవగలదు అంటే అది ఒక్క బిర్యానీ తినే విషయంలో మాత్రమే. అవును. కరాచీ బిర్యానీ, లాహోర్ బిర్యానీ అని 2 రకాల బిర్యానీలు పాక్‌లో చాలా ఫేమస్. తినే విషయాన్ని వెక్కిరించడం అని కాదు కానీ, ఇండియా మొత్తంతో పోటీ పడే విధంగా అమ్మకాలు జరుగుతుంటాయి. ప్రపంచం మొత్తం మీద న్యూక్లియర్ సిస్టమ్ కలిగి ఉన్న ఏకైక ముస్లిం కంట్రీ పాకిస్తాన్. 1998లో ఇది అణు పరీక్షలను నిర్వహించి మిగతా దేశాల సాక్షిగా భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ వంటి దేశం చేతిలో అణుబాంబు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదే. ఒసామా బిన్ లాడెన్ వంటి టెర్రరిస్టులకు స్థావరం కల్పించిన పాకిస్తాన్ దేశానికి శక్తివంతమైన ఇంటెలిజెన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఐఎస్ఐ గూఢచారి సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన నిఘా వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తుల్లో పాక్ కూడా ఒకటి. పాక్ దగ్గర మొత్తం కలిపి దాదాపుగా 10 లక్షల సైన్యం ఉంటుంది. ఇది భారత్ కంటే తక్కువే అయినప్పటికీ భారత్ కంటే ప్రమాదకరం. ఎందుకంటే దొంగ దెబ్బ తీయడంలో పాకిస్తాన్ తరువాతే ఎవరైనా కాబట్టి. ప్రపంచంలో మనుషులు నాటిన అతిపెద్ద అడవుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది చంగామంగా ఫారెస్ట్. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో లాహోర్ నగరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అడవిని 1866లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది. రైల్వేలకు కలప అవసరం ఉండడంతో ఈ అడవిని ప్రత్యేకంగా నాటారు. చెంగా మరియు మంగ అనే ఇద్దరు దొంగల పేర్లతో ఈ అడవికి పేరు వచ్చిందని స్థానిక కథనం చెబుతుంది. సుమారు 12,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భారీ యూకలిప్టస్, శీశం చెట్లు ఉన్నాయి. కొన్ని అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం ఈ అడవిలో ఒకప్పుడు ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలు ఈ అడవి ప్రాంతంలో శిక్షణ పొందినట్లు వార్తలు వచ్చాయి. ఇవి పూర్తిగా అధికారంగా నిరూపించబడకపోయినా ఈ విషయం వల్ల అడవి పేరు కాస్త ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద మసీదుల్లో ఒకటైన ఫైసల్ మసీదు ఇస్లామాబాద్ నగరంలో ప్రత్యేకమైన డిజైనింగ్ నిర్మాణంతో రూపుదిద్దుకుంది. ఇక్కడ ఒకేసారి వేల మంది ప్రార్థనలు చేసుకునే వెసులుబాటు ఉంది. అరేబియా సముద్రంలో అతిపెద్ద లోతైన సముద్ర పోర్టు ఉంది. గ్వాదర్ పోర్టుగా పిలువబడే ఈ తీరంలో చైనా దేశం భారీగా పెట్టుబడులు పెడుతూ రేపటి విధ్వంసాలకు వీలుగా పాకిస్తాన్ను తన గుప్పెట్లో పెట్టుకునే పన్నాగాల్లో మునిగిపోయింది.
ఎన్నోసార్లు సైనిక పాలనతో పబ్బం గడుపుకున్న పాకిస్తాన్ దేశానికి ఒక మహిళా ప్రధానిగా చేయడం చాలా గొప్ప విషయం. బెనజీర్ భుట్టో ఒక ముస్లిం కంట్రీని ముందుండి నడిపిన మహిళగా రికార్డుల్లోకి ఎక్కింది. హిమాలయాలతో పాటు కారాకోరం, హిందూకుష్ పర్వతాల మధ్య ఒక ప్రత్యేక దేశంగా ప్రపంచం చేత గుర్తించబడుతుంది పాకిస్తాన్. ప్రపంచంలోనే రెండో ఎత్తైన పర్వతం K2 పాక్ నేల మీదే ఉంది. 8600 మీటర్లకు పైగా ఉన్న ఈ శిఖరం ఎవరెస్ట్ కంటే ప్రమాదకరమైన అధిరోహణల్లో ఒకటిగా నిలిచింది. క్రికెట్ ఆటంటే పడి చచ్చే పాకిస్తాన్ దేశం ఫ్యాషన్ ఇండస్ట్రీలో కూడా తన హవాను కొనసాగిస్తోంది. ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తూ వరల్డ్ ఫేవరెట్ ముస్లిం ఫ్యాషన్ హబ్‌గా పేరు తెచ్చుకుంది. పాకిస్తాన్‌లో చూడదగిన టూరిజం ప్రదేశాల్లో హ్యూంజా వ్యాలీ, స్కర్దు, గిల్జిట్లు ముందుంటాయి. కిల్లర్ మౌంటైన్‌గా పిలువబడే నంగా పర్వత్, గాషారు బ్రూమ్ శిఖరాలు పాక్‌లో చాలా ఫేమస్. పాకిస్తాన్ కల్చర్‌లో టీ తాగడం అనేది ఒక సెలబ్రేషన్ లాంటిదే. మలాలా యూసుఫ్జాయ్ వంటి నోబెల్ పురస్కార గ్రహీతలను కన్న పాకిస్తాన్ తమ దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చిన ఇమ్రాన్ ఖాన్ వంటి లెజెండరీ క్రికెటర్లను జైల్లో పెట్టి చిత్రవధలు చేసింది. క్రూరత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న పాకిస్తాన్ దేశం చైనాతో సంసారానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రెండుగా చీలిపోయే ఛాన్సెస్ అధికంగా ఉన్న ఈ శత్రు దేశం భవిష్యత్తులో భారత్ దగ్గర శరణు కోరే పరిస్థితి రాకమానదు. లారీలపై వేసే ట్రక్ అటువంటి కళల్లో ప్రపంచాన్ని ఫిదా చేసే పాక్ 1960 నాటికి భారత్ కంటే మెరుగ్గా ఉండేది. ఫినాన్షియల్ డిసిప్లిన్ తో ఇండియా ఇంటిని చక్కబెట్టుకుంటే ప్రపంచ దేశాల పోలికలతో ప్రస్తుతం పూటకు తిండి లేని స్థాయికి పాకిస్తాన్ పడిపోయింది. ప్రజాస్వామ్యం బలహీనంగా ఉన్న పాకిస్తాన్ దేశం అభివృద్ధి కంటే భారత్ మీదే ఎక్కువ ఫోకస్ చేసి ప్రస్తుతం బంగ్లాదేశ్ కంటే దయనీయమైన స్థితికి చేరుకుంది. పాములు పట్టేవాడు పాము కాటికే బలవుతాడు అన్నట్టు ఉగ్రవాదంతో భవిష్యత్ కలలు కన్న దేశం శ్మశానానికి కూడా నోచుకోదు. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي